హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మాట్లాడుతుంది మౌనిక సాయి బ్లాగ్స్ నుండి. నా పేరు సాయి కుమార్. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ముచ్చట ఏంటంటే ఏం లేదు, చిన్న బ్లాగే అన్నమాట. మొన్న ఒక 1 డే బ్యాక్ ఇల్లు ఎందుకు మారాల్సిన అసలు అవసరం ఏంటిది అంటే మాకు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి కొంచెం మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఈరోజు ముచ్చట ఏంటంటే ఇంట్లో ఇప్పటిదాకైతే బయట షాపింగ్కి వెళ్ళినాం. ఇక వీడియో తీయలేకపోయినాం, ఎందుకంటే మా చిన్నోడు ఉన్నాడు, వాడు బాగా సతాయిస్తాడు, అందుకే వీడియో కూడా తీయలేకపోయినాం. అట్లే ఒక చిన్న చిన్న ఐటమ్స్ తీసుకునేది ఉండే, ఆఫీస్ పర్పస్ కూడా కొన్ని ఐటమ్స్ తీసుకొని, అలాగే A4 బెండల్ ఆఫీస్కి అవసరం ఉండే అది కూడా తీసుకొని ఉన్నాను అనమాట. తీసుకొని ఇప్పుడే వచ్చేసాము. అయితే మౌనిక వాళ్ళ పెద్దమ్మ చూడడానికి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, నేనే దించేసి వచ్చాను. ఇక మా పెద్దోడైతే 6 o'clock ట్యూషన్ వెళ్ళాడు. ఇక వాడు స్కూల్ అంటే బాగా ఏమంటారు హుషారుగా పోతాడు స్కూల్, కానీ ట్యూషన్ అంటే మాత్రం డైలీ ఇక ఏడవడమే ఉంటుంది అన్నమాట. అదే సిచ్యువేషన్, డైలీ ఏడుస్తూనే ఉంటాడు. అసలు యాక్చువల్లీ అందరూ ఉన్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాము, ఇక ఎవరు లేరు. వచ్చేసరికి మౌనిక వచ్చేసరికి టైం పడుతుంది కావచ్చు, అందుకే నేనే తీస్తున్నాను అనమాట. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇక డైలీ రొటీన్ బ్లాగే. ఇక మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళి వచ్చేసాము. ఇక వచ్చేసరికి 5:30 అయింది. వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ మా చిన్నోడు అల్లరి వర్షం కాదు విపరీతంగా. అయితే మన బ్లాగ్ మాత్రం కంపల్సరీ పెడతాను. అలాగే మా పెద్దోడు ఇవాళ భారత్ బంద్ ఉందన్నమాట, స్కూల్ లేకుండే. అవన్నీ ఆఫ్టర్నూన్ మా ఆఫీస్కి తీసుకెళ్ళాను, టైంపాస్ అయితే లేదు అంటే ఆఫీస్కి తీసుకెళ్ళాను. ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఎంజాయ్ చేసాడు, నేను సతాయించాడు అనమాట. ఇక వాడు ఎంజాయ్, మాకు సతాయింపు. ఇక వచ్చిన తర్వాత ట్యూషన్ అంటే బతిలాడగా ట్యూషన్ వెళ్ళాడు. వస్తాడు కావచ్చు, ఇప్పుడు ఎంత 8 అవుతుంది, వస్తాడు కావచ్చు. 6 to 8 అన్నమాట. ఇక అసలు మా టైంలో అయితే ట్యూషన్ మొన్న ఏది లేకుండే. పొద్దున స్కూల్కి పోయినామా, ఈవినింగ్ వచ్చినామా, ఆడుకున్నామా, ఎంజాయ్ చేసినామా, ఎగ్జామ్స్ అప్పుడు ప్రిపేర్ అయినామా, ఎగ్జామ్స్ రాసినామా, చదువుకున్నామా, అట్లా ఉండే అనమాట. మనది అట్లా స్టడీ నడిచిపోయింది. కానీ ఇప్పుడు స్టడీ పర్పస్ తీసుకుంటే మంచి స్కూల్, ఏమంటారు హై స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా లేవా అని చూస్తారు. కానీ మామూలు స్టాండర్డ్ చూస్తేనైతే ఇప్పుడు వాడు 2nd క్లాసు పెద్దోడు. నేను ఆ స్టాండర్డ్ నాకు తెలిసి ఒక 6th or 7th క్లాస్లో చూసాను, నేను చదువుకున్నప్పుడు అన్నమాట. అట్లా ఆ స్టాండర్డ్ ఉంది ఇప్పుడు. అయ్యో వాళ్ళు ఏం చదువుతారు, ఇంకా 1st, 2nd ర్యాంక్ అని ఇంకా రావాలంటారు. కానీ నాకు ఫోర్స్ అనేది చేయబుద్ధి అయితే లేదు, ఎందుకంటే చదవాల్సిన ఏజ్లో చదివితే బెటర్ అన్న ఫీలింగ్. అంటే ఒక 4th, 5th లేదంటే ఒక 6th స్టాండర్డ్ తర్వాత చదివితే బెటర్ అని నా ఫీలింగ్. ఇవన్నీ ఇప్పటి నుండే రుద్ది లాస్ట్కి వస్తే చదవకుండా చేసినామని ఒక ఫీలింగ్ మనకు వస్తుందేమో అని అంత ఫోర్స్ చేయట్లే. చెప్పాలంటే మనమే ట్యూషన్ అది చెప్పచ్చు, కానీ అంత ఫోర్స్ చేయబుద్ధి కాదు అనమాట. జస్ట్ బాగా చదువుకోరా అయితే నిన్న ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. నిన్న స్కూల్లో FA1 ఎగ్జామ్ రిజల్ట్ ప్లస్ పేరెంట్ మీటింగ్ అనమాట. పేరెంట్ మీటింగ్ అంటే ఏం లేదు, మార్క్స్ ఎన్ని వచ్చాయి, స్టాండర్డ్ ఏంది, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ గ్రేడ్ వచ్చింది, మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా అని అడుగుతారు. కానీ గైస్ ఒకటి, మనం స్కూల్కి వెళ్తాం, టీచర్స్ దగ్గర పోతాం, మార్క్స్ ఎన్ని వచ్చినాయని అడుగుతాం, ఎట్లా అనిపించింది, మీ ఏమైనా సజెషన్స్ ఇవ్వండి అంటే ఎవరన్నా బాగా చెప్తలేరా అని అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. అట్లాంటి క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ ముందు మనం చెప్తామా? ఇది మరీ అయితే జోక్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఒక టీచర్ ముందు నువ్వు నీ దాంట్లో తక్కువ వచ్చినాయి, మరి
ఎందుకు అని ఏదన్నా అడిగినా చెప్పలేం, ఫీల్ అయ్యే సందర్భం ఉంటుంది కావచ్చు. లేదంటే మీ సబ్జెక్టులోనే ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే కూడా ఇక అదొక కాంట్రవర్షియల్ లాగా అవుతుంది అనమాట. మేము బాగానే చెప్తున్నాం కానీ మీ బాబాయ్ చదువుతలేడు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఇక వాడిని మనం వాళ్ళ ముందు డిస్కరేజ్ చేయడం, లేదంటే టీచర్ను అది చేయడం ఇది చేయడం ఎందుకని సపోర్ట్ కాకనే మరి ఇంగ్లీష్లో తక్కువ వచ్చాయి, 50కి 39 వచ్చాయి. మనకు అది కూడా రాలేదనుకో, మనకైతే అది రాలేదు. లాస్ట్ నేను చదువుకున్నప్పుడు అయితే 9th నుండి బాగా చదివిన, 8th వరకు మనకైతే అంత మెరిట్ స్టూడెంట్ అయితే కాదు. నేనైతే 8th వరకు అంతే. 7th కూడా చాలా తక్కువ వచ్చినాయి. అప్పుడు బోర్డ్ ఎగ్జామ్ ఉండే కదా, 7th కూడా చాలా తక్కువ మార్క్స్, 353 అట్లా వచ్చినాయి అన్నమాట. 8th తర్వాత మాత్రం మా స్కూల్లో బాగా పుషప్ చేశారు, మంచిగా అనిపించింది అనమాట. ఉండే గురువులు ఒక 4-5 మెంబర్స్ బాగా చెప్పారు, చాలా బాగుండే. అప్పుడు మంచి ఏమంటారు, ఇప్పుడు ఆ మోటివేషన్ స్పీచ్ అంటారు చూసినా, అప్పుడు మా కరస్పాండెంట్ గారు చెప్పేదన్నమాట. ఆ టైంలోనే చెప్పేది, బాగా చెప్పేది. 9th నుండి మాత్రం గెయిన్ అయినమాట. 9th నుండి మాత్రం క్లాస్లో టాపర్, ఒక ఫస్ట్ కానీ సెకండ్ కానీ లేదంటే థర్డ్ ఆ పొజిషన్లో ఉండాను అనమాట. 9th 10th మంచి స్కోర్ వచ్చింది. ఇక ఆ 9th తర్వాత నుండి నడిచింది అనమాట. కానీ 9th వరకు మాత్రం, 9th బిలో అంటే 8th వరకు మాత్రం నేనైతే టాపర్గా, జస్ట్ యావరేజ్ బిలో యావరేజ్ కంటే ఇక తక్కువనే. ఇక మనం కూడా అది దృష్టిలో పెట్టుకొని మా బాబుని అయితే ఇబ్బంది పెట్టబోదు అయితే లేదనమాట. ఎందుకంటే మనము ఎట్లా ఏ రకంగా ఎంజాయ్ చేసాము అంటే మనం ఎంజాయ్ చేసింది వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశం కొద్దీ, ప్లస్ వాళ్ళ స్టాండర్డ్ చూస్తే కూడా నాకే బాధేస్తుంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్ స్టాండర్డ్ బాగా హెవీ ఉందన్నమాట. అసలు నాకు తెలిసి సిబిఎస్ఈలో కూడా ఉండదో అప్కమింగ్ ఫ్యూచర్లో అయితే సిబిఎస్ఈ సిలబస్లో వేయాలని అనుకుంటున్నాను. ఒక 5th తర్వాత, లేదంటే 4th or 5th తర్వాత. ఇక్కడనైతే సిబిఎస్ఈ ప్రజెంట్ సిరిసిల్లో అయితే ఒక్క స్కూల్ కూడా లేదు సిబిఎస్ఈ. ఉంటే కూడా శ్రీ చైతన్య ఒకటి ఉంది, కానీ నార్మల్ టీచర్స్తోనే చెప్పిస్తారు అన్నమాట. ఇక్కడ ఏం లేసినా ఒకటే కదా. ఈ స్కూల్ మా బాబుని చెప్పిన స్కూల్ మాత్రం బాగుంది, ఫ్యాకల్టీ కూడా బాగుంది. అయితే కొందరు కొత్త టీచర్స్ వచ్చారనమాట. ఇక ఎట్లుంటుంది, ఇదే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఎట్లుంటుంది, ఏ రకంగా ఉంటుంది అంటే ఎట్లా చెప్తారనేది మనం కూడా చూస్తే తెలుస్తుంది. వాని స్టడీ పర్పస్ అయితే ఏం డోకలేదు, ఏవో యావరేజే ఉన్నాడు. A1 గ్రేడ్ వచ్చింది. B1 గ్రేడ్ వచ్చిన పెద్ద మ్యాటర్ ఏం కాదు నా దృష్టిలో అయితే. ఎందుకంటే మనకు కావాల్సింది ఈ కాలంలో అయితే స్కిల్స్ అన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేదంటే యాక్టివిటీస్ కానీ, లేదంటే స్పోర్ట్స్, అట్లాంటి ఏదన్నా ఒక మంచి యాక్టివిటీ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే మనం ఉన్న కాలంలో చదివి మనం చదివింది వేరు, జాబ్ తెచ్చుకున్నది వేరు, జాబ్ చేస్తున్నది వేరు. అంటే మన గోల్స్ వేరే ఉండే, ఇంప్లిమెంటేషన్ అనేది వేరే అయిపోయిందన్నమాట. అట్లే వాళ్ళకు కూడా కావద్దనే ఒక నా ఫీలింగ్. అందుకే కొంచెం స్టడీతో పాటు ఇంకా వేరే వానికి ఎట్లా ఇంట్రెస్ట్ ఉందో ఎప్పుడు అడుగుతాను అనమాట. నీకు ఇది ఇంట్రెస్ట్, ఆయనకి ఆడుకోవడం అంటే బాగా ఇంట్రెస్ట్. ఎందుకంటే చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, ఆడుకొని ఇవ్వాలి కదా, ఆడుకునే టైం ఉండాలి కదా. అందుకే ట్యూషన్ అంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఇక ఒక జస్ట్ 6 తర్వాత 1.5 అవర్ పంపిస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. కానీ ఇక ట్యూషన్లో అందరికీ ఒకటే రకంగా చెప్తారు కదా. ఇక ఎగ్జాక్ట్లీ వాళ్ళ టైమింగ్ ఉంటుంది కాబట్టి మనం కూడా ఏం చేయలేము. వాడు ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి మాత్రం ఇంప్రూవ్ అయ్యాడు. చెప్తే విచిత్రం కానీ ఒకటి జోక్ చెప్పాలా, ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం గుర్తొచ్చింది. వాడు
ఎగ్జామ్స్ అప్పుడు వాడు టంగ్ స్పెల్లింగ్ నాకు చెప్పాడు. అసలు టంగ్ స్పెల్లింగ్ నాకు తెలిసినంత వరకు నాకు 7th క్లాస్లో కూడా టంగ్ స్పెల్లింగ్ రాదు, ఇది మాత్రం వాస్తవం. కానీ వాడు చెప్పాడు. అంటే ఎంతైనా ఏమంటారు కాలానికి ఏదో ఒక 10 ఇయర్స్ బ్యాక్ కాలానికి ఇప్పుడున్న కాలానికి చాలా డిఫరెన్స్. 10 ఇయర్స్ ఉంది. ఇప్పుడు మా బాబు 2.5 ఇయర్స్, వాడు ఇప్పుడు 6 ఇయర్స్. ఇద్దరు బ్రదర్స్గా అంటే ఇద్దరు కొడుకులకి డిఫరెన్సే వేరే ఉంటుంది. చిన్నోడు బాగా ఫాస్ట్ అనమాట, బాగా అంటే బాగా ఫాస్ట్, ఘోరాతి ఘోరంగా ఫాస్ట్ ఉంటాడు. ఇప్పటిది ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ని ఒక జనరేషన్ గ్యాప్ లాగా వచ్చేసింది. టూ ఫాస్ట్ ఉన్నాడు అనమాట. ఇక మన పరిస్థితి ఏంది అట్లుందన్నమాట. ఇది గ్యాస్. ఇంకా మనోళ్ళు అయితే ఇంకా రాలేదు, వస్తారేమో. వాళ్ళలో వస్తే హంగామనే ఉంటుంది అనమాట ఇంట్లో. మనోళ్ళు వచ్చినప్పుడు మాత్రం మంచి ఒక వ్లాగ్ తీసి పెడతాను. ఇట్లా మాట్లాడకుండా వాళ్ళతో ఫుల్ ఫన్గా వచ్చి ఒక మంచి వ్లాగ్ తీసి మాత్రం పెడతాను. ఇప్పుడు మా పెద్ద కొడుకు పేరు అద్వైత్ వర్మ, చిన్న కొడుకు పేరు తేజస్. తెలుసా మా మౌనిక, నా పేరు సాయి కుమారన్. ఇది మా చిన్నపాటి ఫ్యామిలీ. అయితే వాళ్ళు లేనిది మనకు ఏమంటారు ఎంటర్టైన్మెంట్ లేదంటారు చూసిన, అట్లుంటుంది అనమాట వాళ్ళతో. వాళ్ళు ఉంటే హంగామా, ఫుల్ హంగామా. వీడియో తీస్తే మా పెద్దోడైతే నేను తీస్తా, అబ్బా ప్లీజ్ నన్ను ఏనిస్తలేవు కదా నువ్వు, నేను మాట్లాడకపో అని అలుగుతాడు. అట్లా వీడియో తీస్తుంటే కూడా ఆపేసి ఉన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అట్లా కొన్ని వీడియో తీసి డిలీట్ కూడా చేసేసాను. ఎందుకంటే అది సగం స్ట్రక్గా మాట్లాడకపోవడం వల్ల వాయిస్ ఓవర్ ఇద్దామంటే కూడా వాడు ఖచ్చితంగా నిలబడి నేను వాయిస్ ఓవర్ ఇస్తా అంటాడు. వానికి మాత్రం ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది. వాని కూడా పుషప్ చేయడం ఇందులో బెటర్ అని నా ఫీలింగ్. కానీ ఇప్పుడే అంటే బాగుండదేమో, కానీ వాడు వాయిస్ మాత్రం బాగా ఇస్తాడు. పెద్దోడు మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది. ఇక చిన్నోడైతే చెప్పరాదు. ఇక వాని హంగామా వేరు, మనం మాట్లాడే విధానమే వేరే అన్నమాట. వాడు ఫుల్ అల్లరి చేస్తాడు. వాళ్ళు వచ్చిన తర్వాత మేబీ ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఒక మంచి డైలీ వ్లాగ్ తీసి మా పిల్లల వ్లాగ్ మాత్రం తీసి కంపల్సరీ పెడతాను. అంతవరకు వెయిట్ చేయండి గైస్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.